ఇంత గొప్ప జన్మ, ఇంత గొప్ప కళలు కానీ దేవుడు ఈ జీవితాన్ని ఇస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే కావాలని మీరు మళ్ళీ కోరుకుని పుట్టిస్తే మీరు ఏం చేస్తున్నారు ఈ జన్మతో? దావీదు గారి గురించి మాట రాయబడింది బైబిల్లో, మీ అందరికీ తెలుసు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు తన తరం వారికి సేవ చేశాడు. మీరేం చేస్తున్నారు? మీ సేవ ఏది దేవుడికి? మీ అర్పణ లేవు దేవుడికి? కనీసం సేవకుడికి సహకారంగా ఉండి, ఏమంటే మీ వెనకాల మేము ఉంటామండి, సభలు పెట్టండి, మీ వెనకాల మేము ఉంటామండి, సెమినార్లు చేయండి, మీ వెనక మేము ఉంటామండి, చక్కగా దైవ కార్యక్రమాలు జరిగించండి, మీ వెనకాల మేము ఉంటామండి, సువార్తలు జరిగించండి, మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుందామండి, అనేక నూతన ఆత్మల సంఘంలోనికి నడిపిద్దాము, రక్షణలోనికి వెళదాము, సువార్త లేని ప్రాంతాలకు వెళదాం, సువార్తకి వెళ్దాం పదండి. ఎంతమందికి ఆలోచనలు వస్తున్నాయి? ఎంతమందికి సేవకుడికి వెనుదనుగా అలా నిలబడుతున్నారు? ప్రియులరా, దేవుడి కోసం మీరు ఏవి ఇలాంటి కార్యక్రమాలు మీ మదిలో లేనప్పుడు మీ జీవితం దేవుడికి ఉపయోగపడటం లేదు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు, బైబిల్లో ఉందా? సువార్త ప్రకటించే వారి పాదాలు దేవుడికి సుందరంగా ఉన్నాయట. మరి పనికి వెళ్ళేవారి పాదాలు, ఉద్యోగానికి వెళ్ళిపోయే పాదాలు, విందులకు వెళ్ళిపోయే పాదాలు, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయే పాదాలు, తెల్లవారులు వేస్తే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారు కదా, ఆ పాదాలు కుళ్ళుకుపోయి మురుకు కొట్టుకుపోయి చూడలేకపోతున్నాను రా నాయన మీ పాదాలని, ఒక్కసారి ఆ పాద పద్మాలు నా పనికి, నా సువార్తకి నడిపించండి అయ్యా అంటున్నాడు దేవుడు. అబ్బే, మీకు పనికొచ్చే పనికి దేనికి మేము రాము. మా సొంత పనులకే మా దేహం ఇస్తాం, మా సొంత పనులకే మా డబ్బులు ఇస్తాం, మా సొంత పనులకే మా ఆరోగ్యం ఖర్చు అవుతుంది తప్ప మీకోసం ఏమి ఖర్చు అవుతాం. బైబిల్లో మాట చూపించిన, నేను అంటున్న మాట కదా ఇది. బైబిల్లో దేవుడే క్రైస్తవులను ఉద్దేశించి అన్నాడు ఈ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 చూడండి, ముగించేస్తాను ఇక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారు, అలాగే ఉందా బైబిల్లో? మీ బైబిల్లో ఉంది చెప్పండి, ఇది అందరి బైబిల్లో ఉంది. అది ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవ సంఘానికి ఈ రోజున మనకి చెప్తున్నాడు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, సొంత పనులే. దేవుడు నిన్ను పుట్టించింది నీ సొంత పనులు చేసుకోవడానికా? నీ కొరకు బ్రతకడానికా? నీ దేహాన్ని నీ కోసం వాడుకోవడానికా? తల్లిగర్భంలో అంత కష్టపడే దేహాన్ని కట్టింది. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తే నీ సొంత పనులుగా. ఏమంటే మీకు ఇది అర్థమవుదు. దేవుడు వస్తున్నాడు కొడుకు అని యుగ యుగాలు వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలకు ఎదురు చూస్తే వచ్చిన కొడుకు దేవుడు కళ్ళ ముందే వ్యభిచారం చేస్తున్నాడు. ఎలాగుంటుంది దేవుడికి? ఎదురు చూసిన కొడుకు తన కళ్ళ ముందే త్రాగుబోతుగా మద్యం తాగుతున్నాడు. ఎలాగుంటది? ఒక ఉగ్రవాదిగా, ఒక టెర్రరిస్ట్గా, ఒక నరహంతకుడిగా, ఒక దొంగగా తాను ఎదురు చూసిన తన పిల్లలు ఇలా మారిపోతే పరలోకంలో ఉన్న దేవుడికి ఎంత గుండె కోత. ఈ రాత్రి మీరు ఆలోచించాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, బాధపడిపోతున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములు అన్నిటినీ విడిచి నా కట్టడలను అన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. చచ్చిపోకూడదు నా కొడుకు. పాపాలన్నీ మానేయాలి, నా కట్టడలన్నీ అనుసరించి బ్రతకాలి, పాపానికి దూరంగా నీతికి దగ్గరగా వాక్యానికి దగ్గరగా నా కొడుకు బ్రతకాలి. అలా బ్రతికితే వాడు మరణమునందడు, నిత్యాగ్ని దండనకు వెళ్ళడు, మారిపోతాడు. మారితే వాడు బ్రతికిపోయి పరలోకానికి వచ్చేస్తాడు. తర్వాత మాట చూడండి 22. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు, అతడు తన నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? దుష్టులు చచ్చిపోతే నాకు సంతోషమా? పాపిగా చచ్చిపోవడం నాకు ఆనందమా? ఆ పాపిని మార్చండి, ఆ పాపిని మార్చే వాక్యాలు చెప్పండి, ఆ పాపిని మార్చడానికి ఏదో ఒక దైవజనుడిని తీసుకెళ్ళండి, ప్రార్థనలు చేయించండి, ఆ కుటుంబాన్ని కాపాడండి, ఆ వ్యక్తిని కాపాడండి. దుష్టుడు మరణము నొందితే నాకు సంతోషం లేదు. మీ కళ్ళ ముందు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఈ పాపపు చెరలో కొట్టుమిట్టాడుతున్నారు? మీకు ఏమి అనిపించడం లేదా? అయ్యో దేవుని పిల్లలే, అయ్యో పాపంలో ఉన్నారే, అయ్యో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడే, అగ్నిలో కాలిపోతాడే. నా కళ్ళ ముందు నా స్నేహితుడు, నా బంధువు, నాకు తెలిసినవాడు, నా ఇరుగు పొరుగువాడు, నా గ్రామస్తుడు ఈ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడని మీలో ఎంతమందికి బాధ వస్తుంది? కన్నతండ్రికి బాధ. ఎందుకంటే ఆ జన్మ గురించి యుగాలు ఎదురు చూశాడు. చచ్చిన మరుక్షణం టక్కమని పాతాళానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్నాడు నా కొడుకు, చెప్పరా నా గురించి అంటున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు. తెలిసిన మీరు, నమ్ముకున్న మీరు, నేనేంటో తెలిసిన మీరు, సృష్టికర్తగా నా గురించి ఎరిగిన మీరు, మీ చుట్టుపక్కల గ్రామాలకి నా గురించి చెప్పరా? అలా నశించిపోతున్న ఆత్మలను కాపాడరా? దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషం కలుగుతుందా? నేను బాధపడతాను కదా, నా కొడుకు కదా, నా కూతురు కదా, నేను కలల కన్నా జన్మ కదా అది. దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. ఒక్క క్షణంలో ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి, ఆ జన్మ గురించి ఎదురు చూసిన తండ్రి రోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నా పిల్లలు నాశనం అయిపోతున్నారు, నా పిల్లలు దూరస్తులైపోయారు అని. పిల్లరా, ఈ వాక్యం మీరు అందరూ స్పందించండి, ఆలోచించండి. ఎవరిని రక్షించాలి? ఎవరికి దేవుడి గురించి చెప్పాలి? ఎవరికి దేవుడి గురించి చెప్పించాలి?
ఈ నిజాలన్నీ ఎవరికి తెలుసండి? ఒక జన్మ గురించి దేవుడు ఇంత కష్టపడ్డాడని ఎవరికి తెలుసు? ఈ అనంత విశ్వం కూడా ఆయన కష్టమని ఎవరికి తెలుసు? మీరు బాగా ఆలోచించుకోండి. రాత్రి ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? తెలిసిన మనం సైలెంట్గా ఉండిపోతే, తెలిసిన మనం దేవుడు సువార్త పని చేయకపోతే, తెలిసిన మనం సంఘాలను అభివృద్ధి చేసుకోకపోతే, తెలిసిన మనం ఇలాంటి సువార్త కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే ఎవరు చెబుతారు ఆయన గురించి? ఎవరు చెబుతారు ఆయన గురించి? బాధ్యత నీదే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ కుదరదండి. సువార్త ప్రకటించిన వాడే క్రైస్తవుడు. మరలా చెప్తున్నాను, సువార్త భారాన్ని ఎత్తుకున్నవాడే క్రైస్తవుడు. సువార్తకు సహకరిస్తున్నవాడే క్రైస్తవుడు. సువార్త భారంలో నా పాత్ర ఉండాలని ఆలోచించేవాడు మాత్రమే క్రైస్తవుడు. మిగతా వాళ్ళంతా మేము నమ్మాము అన్నారా? ఆ నమ్మకం మాత్రం సరైంది కాదు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చివరి మాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు. అందరు చెప్తున్నారు. దేవుడు నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. దేవుడిని నమ్మేశారా? నమ్మేశారు. ఎవరికి దేవుడి గురించి చెప్పారు? అలాంటి జీవితం మా జీవితంలో ఉండవు. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు. మన గురించే. తండ్రి పని చెయ్యని మనందరి గురించి రాయబడిన వచనం అది, వాక్యం అది. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యం నాకు అలాంటి వాళ్ళు అంటే అంటున్నాడు. ఏంటి ఎరిగామని చెప్పుకునే వాళ్ళు అసహ్యులా? ఎందుకు ప్రభు మేము అసహ్యం? వారు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులునై ఉన్నారు. ప్రతి సత్కార్యం అనగానే సువార్త పనండి, దేవుడు పని. సత్కార్యం విషయంలో భ్రష్టులట. దేవుడు పని చేద్దామనేసరికి రారట. దేవుడిని నమ్మారా అంటే నమ్మేసామని చెప్తున్నారట. ఇప్పుడు దేవుడు అంటాడు, సత్కార్యం విషయంలో భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. నోటితోనేమో నమ్ముకున్నామని చెప్తున్నారు, సువార్తకి వెళ్దామంటే రావటం లేదు. క్రియలతో మేము నమ్మలేదని చెప్తున్నారు అన్నాడు. మీరు నమ్మారా? నమ్మలేదా? ఈ రాత్రి వచనాన్ని బట్టి, ప్రసంగాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు నమ్మారా? నమ్మితే సువార్తలో ఉండండి. నమ్మితే ఇలాంటి కార్యక్రమాలు పెట్టండి. ఎక్కడో ఉన్న పిల్లలు వచ్చి మీ గ్రామంలో సువార్త పెడతామండి. ఎందుకు వాళ్ళు సువార్త పెట్టారు మీరు చూసారో లేదో? ఉదయం నుంచి రాట్లు పాతడానికి, స్టేజ్లు వేయడానికి, లైట్లు కట్టడానికి. ఎందుకు ఎండలో వాళ్ళు కష్టపడుతున్నారు? ఎందుకు? వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? మీ దగ్గర నుంచి ఏం ఆశించారు? వాళ్ళు ఏం ఆశించలేదు. వాళ్ళు కష్టపడ్డారు. ఏమన్నా నిజంగా ఇక్కడ స్థానికంగా ఉన్న దైవజనులు, భోజనాలు ఉండి వచ్చిన పిల్లలందరూ చూసుకుని వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు ఈ కష్టం వాళ్ళు పడుతున్నారు తెలుసా? రాత్రి సభలో కొద్దిమంది అయినా రావాలి, బైబిల్లో నుంచి కొన్ని మాటలైనా వినాలి, ఒక్కరైనా దేవుడి గురించి ఆలోచించాలి, మారాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, ప్రభు పనులోనికి రావాలి. ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనంద పెడితే మేము ఆనందంగా ఉంటాం. మీకేం అర్థమయ్యారు చెప్పండి? దేవుడు మీరేం ఆనంద పెడుతున్నారు? దేవుడిని మీరేం ఆలోచిస్తున్నారు? దేవుడి కోసం మీ జన్మ అంత గొప్పది కదా. మీ తండ్రి అప్పటి నుండి మీ కొరకు ఎదురు చూశాడు కదా. ఏదో పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, ఇదేనా ఎంతకాలమైన జీవితం? కన్న తండ్రి కోసం ఏం ఆలోచిస్తున్నారు? ఆయన మదిలో పడాలని ఏం ఆలోచిస్తున్నారు? ఆయన గురించి ఏదైనా కార్యక్రమం చేసిన తండ్రిని సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలి అని మీరు ఎంతమందికి ఆ దేవుడి మీద ప్రేమ కలుగుతుంది? మిమ్మల్ని అంత పిచ్చిగా ప్రేమించాడు దేవుడు. ఆయన మీద ప్రేమేది? ఆయన పిల్లల్ని మార్చే ప్రేమేది? ఆయన వాక్యాలు చెప్పించే ప్రేమేది? ఆయన బైబిల్ని నేర్పించే ప్రేమేది? మీకు ఆయన మీద ప్రేమేది? ఆలోచించుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడతో ఆకండి. సభలు లాంటివి జరిగించండి. చక్కటి మాటలు నేర్పించండి, నేర్చుకోండి, భక్తిలో ఉండండి, సంఘానికి సహకారంగా ఉండండి, సేవకుడికి తోడుగా ఉండండి. ఆయన జరిగిస్తున్న ప్రతి సువార్త కార్యక్రమానికి ఏమంటే నా వంతుగా ఈ సహాయం ఉంచండి, చేయండి దేవుడి కార్యక్రమాలు, మేము వెనక మేము ఉంటామని ప్రతి కాపరిని ఉన్న సంఘం అంతా ప్రోత్సహించినప్పుడు ఎన్ని సువార్త సభలు జరుగుతాయి, ఎంతమంది మారిపోతారు, ఎంతమంది దేవుళ్ళలోకి వస్తారు. ఆ చైతన్యం మీలో రావాలి అంటే వాక్యాన్ని, ప్రతి మాటను మీరు నమ్మాలి. మీకోసం మీ కన్నతండ్రి కష్టపడ్డాడు అన్నది మీ మదిలో ఉండాలి. అలా ఉంటే మీరు తిరిగి ఆయన కోసం కష్టపడతారు. ఆయన ఆత్మలు రక్షించబడతాయి. మీ వలన ఆయన సంతోషిస్తాడు. దేవుని పిల్లరా, ఈ జన్మ యుగ యుగాలు దేవుడు ఎదురు చూస్తే వచ్చిన జన్మ లేదు. నేను ఎంత చదివించాను కదా, మాకు తంబూరా, సితారా, నాట్యాలు కావాలి, డ్యాన్సులు కావాలి, మా పిల్లల లోకంలో ఉండాలి, ఈ లోకమే మాకు శాశ్వతం అనుకున్నారా? ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతామట? పాతాళానికి వెళ్ళిపోతాం.